దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో అందరికీ వందనాలండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను. జ్ఞాపకం చేసుకొని నన్ను మీరు మరుగుపరిచి లేఖనాల ద్వారా నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. వినుచున్న వారందరూ కూడా గ్రహించుకుని ప్రభా ఏ రీతిగా నడవాలో ఏ రీతిగా నడవకూడదో అవి తెలుసుకొని తగిన విధానములో నీ యందు నడుచుకోవడానికి తగిన సిద్ధపాటునివ్వండి. నీ దాసుడిగా వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడిన నన్ను మీరు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని రక్షకుడైన యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని గమనిద్దాం. యూదా పత్రిక 11వ వచన భాగాన్ని చదువుకుందామండి.
యోధపత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెట్టిరి. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ప్రియులారా, ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినప్పుడు అయ్యో వారికి శ్రమ అని అంటూ ఉన్నాడు. ఎవరు వారు? కయీను లాంటి వారికి, బిలాము లాంటి వారికి, కోరహు లాంటి వారికి అని ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త. ఆ ముగ్గురు వ్యక్తులులాగా ఎవరైనా నడుస్తున్నట్లయితే వారికి శ్రమ అని అంటూ ఉన్నాడు. కావాలని ఏ ఒక్కడు కూడా శ్రమ తెచ్చుకోవడానికి సిద్ధపడరు. భక్తి జీవితంలో కూడా ప్రియులారా, విశ్వాసమందు శ్రమలు ఉన్నాయి, కానీ తప్పు చేసి శ్రమ తెచ్చుకోవడం దేవునికి ఇష్టమైనది కాదు. ఇక్కడ మనం చదివిన భాగంలో అయ్యో వారికి శ్రమ, ఎవరు వారు? కయీను. ఇక్కడ కయీను గురించి మాట్లాడుతూ కయీను నడిచిన మార్గమున నడిచిరి అని అన్నాడు. కయీను ఏ దారిలో నడిచాడు? అసలు ఈ కయీను ఎవరు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ఆదాము అవ్వలకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఈ కయీను. మరి కయీను నడిచిన మార్గము అని అంటున్నాడు కదా, మరి అప్పటికి సేవాధర్మం ఏమైనా ఉందా? సేవకులు ఎవరైనా ఉన్నారో చెప్పడానికి అని అంటే, సృష్టి ప్రారంభం అంటే సృష్టి జరిగింది, ఆదాము అవ్వలు కూడా చేయబడ్డారు, వారికి సంతానం పుట్టారు, కయీను, హేబెలు. ఇప్పుడు వారికి మరి దేవుని యొక్క విధానము ఎవరు నేర్పుతారు? ఈ రోజుల్లో సంఘాలుగా ఏర్పడి ఇది దైవ నియమము అని నేర్పుతూ ఉన్నా వాటిని గమనించి నడుచుకునే వాళ్ళు ఉండటం లేదు. ఏదో వింటున్నాం, మన పేరుకు వింటున్నారు, కానీ నడుచుకోగలిగినట్లుగా వింటున్నవారు బహు అరుదు. ఉంటారు, చాలా తక్కువ మంది. మరి వారికి బోధకులు లేరు, సంఘ వ్యవస్థ లేదు. అయితే తల్లిదండ్రులు చెప్పిన విధానమే వారికి బోధ. ఇప్పుడు కయీను నడిచిన మార్గము మంచిది కాదు అన్నట్టుగా దేవుడు చెప్పిస్తున్నాడు ఇక్కడ. మరి కయీను ఏ మార్గంలో నడిచాడు, అసలు ఏంటి అనేది మనం చూస్తే, ప్రియులారా, కయీను పుట్టాడు, పెద్దవాడయ్యాడు. తన జీవనానికి అతడు వ్యవసాయమును ఎన్నుకున్నాడు. తన తమ్ముడు హేబెలు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. తన జీవనానికి అతడు గొర్రెల కాపరిగా, అంటే గొర్రెలను మేపేవాడిగా అయ్యాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎన్నుకున్నారు. జీవనము కొరకు కయీను వ్యవసాయం ఎన్నుకున్నాడు, హేబెలేమో గొర్రెలను ఎన్నుకున్నాడు. వారు ఆయా పనుల్లో ముందుకు వెళుతూ ఉన్నారు. ఒక రోజున ఇద్దరు కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి అనే ఆశ కలిగి అర్పణం తీసుకొచ్చారు. ఇద్దరు కూడా ఒక చోట దేవునికి అని అర్పణాన్ని అర్పించారు. ఈ అర్పణంలో హేబేలు అనబడిన చిన్నవాడి అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా బైబిల్ చెప్పింది. కయీను అర్పణ, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు అని వ్రాయబడింది. కయీనును అంగీకరించలేదట, అతని అర్పణ కూడా అంగీకరించలేదట. అంటే ముందు మనిషి అంగీకారం అయితే తన అర్పణ తర్వాత అంగీకార యోగ్యంగా ఉంటుంది అన్నట్టుగా దేవుడు అక్కడ వ్రాయించాడు. ఇప్పుడు కయీను చేసిన పొరపాటు ఏమిటి? ఎందువల్ల దేవుడు కయీను అర్పణ అర్పించలేదు అని మొదట్లో వ్రాయబడిన, ఆది కాండంలో వ్రాయబడిన ఆ మాటలు మనం క్షుణ్ణంగా గనుక పరిశీలన చేయగలిగితే, ఒకసారి చూడండి, ఆది కాండములో వ్రాయబడిన మాటలు మనం పరిశీలన చేస్తే 4వ అధ్యాయంలో
తరువాత అతని 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇదండి, హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇది కారణం, మూల కారణం. ఇక్కడ మనం గమనించేది ఏంటి? హేబేలును అతని అర్పణను. ఇక్కడ ఒకే ఒక మాట కనబడుతోంది. అదేమిటంటే, హేబేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అని అన్నాడు. క్రొవ్విన వాటిని కొన్ని, తొలుచూలు క్రొవ్వినవి. అంటే ఇక్కడ ఈ అర్పణంలో శ్రేష్టత అనేది కనబడుతోంది. ఈ అర్పణంలో ఒక ప్రాముఖ్యమైనది కనబడుతోంది. దేవునికి శ్రేష్టమైనది, మంచిది ఇవ్వాలి అని ఒకటి ఈ హేబేలు ద్వారా కనబడుతుంది మనకి. మరి కయీను ద్వారా కనబడేది ఏంటి? కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చాను. అతడు కొన్ని తెచ్చాడు, ఇతడు కొంత తెచ్చాడు. ఇప్పుడు కయీనులో కనిపించేది కొంత, పొలము పంటలో కొంత అనుంది. పొలము పంటలో కొంత అని ఉంది తప్ప ఆ కొంత శ్రేష్టమైనదా కాదనేది మాత్రం లేదు. అంటే ఇక్కడ తనకి నచ్చిందో, తను అనుకున్నది ఏదో చేసేసాడు. అంటే నేను ఇలా చేయాలనుకుని చేస్తాను అనుకున్నాడు, అంతే తప్ప అది దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా, అది దేవుడు ఇష్టపడతాడా, ఇష్టపడడా అని మాత్రము కయీను ఆలోచించలేదు. ఈ రోజున కూడా చాలామంది, నేను అర్పణ ఇస్తున్నాను, ఈ అర్పణ దేవునికి అంగీకారమేనా, ఈ అర్పణ దేవుడు స్వీకరిస్తాడా, దీన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా అని చాలామంది గమనించటం లేదు. ఏదో వాళ్ళకి తోచినది, వాళ్ళు అనుకున్నది ఏదో ఇచ్చేయటం. ప్రియులారా, అప్పటికి గ్రంథము లేదు, అప్పటికి నియమము లేదు, దేవుడు కోరి ఉన్నాడని చెప్పేవాళ్ళు కూడా లేరు, కేవలం తల్లిదండ్రులు తప్ప. ఈ రోజున నిబంధన ఉంది, ఈ రోజున ఇలా చెయ్యండి అని వ్రాయబడిన మాటలు ఉన్నాయి. మనకి ఇన్ని రీతిలుగా దైవ గ్రంథం ఈ రోజున అర్పణ ఇలాగే ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా చాలామందికి ఇప్పటికీ ఇచ్చే పద్ధతిలో లోపాలే ఉన్నాయి. అందుకనే కయీను నడిచిన దారిని చూడండి అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ దారిలో గనుక నీవు ఉన్నట్లయితే నీకు శ్రమే అంటున్నాడు భక్తుడు. ఏమండి, మరి మనము కోరి కోరి శ్రమను ఎందుకు తెచ్చుకుంటాం? ఉదాహరణకి మన బైబిల్లో అబ్రహాం సంగతిని ఆలోచన చేస్తే, అబ్రహాముని అర్పణ ఇమ్మన్నాడు. ఏమి అర్పణ అది? బలి అర్పణ. బలి అర్పణ. దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పేశాడు, నీకు ఒక్కడయున్నా నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును అని అన్నాడు. పేరు చెప్పేశాడు. ఏది బలి ఇవ్వాలో పేరు చెప్పాడు. రెండవది, ఏ పర్వతము మీద ఏ ప్రదేశంలో ఇవ్వాలో కూడా చెప్పేశాడు. ఫలానా పర్వతాన ఫలానా చోటు అని చెప్పేసి చోటు కూడా చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు ప్రదేశం చెప్పాడు, ఏది ఇవ్వాలో కూడా చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము గారు మారు మాట మాట్లాడకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళి ఆ ప్రకారంగా చేసినట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది. కుమారుని బలి ఇమ్మంటేనే వెనకాడకుండా బలికి ఇవ్వడానికి సిద్ధపడి వెళ్ళిన అబ్రహాముని మనకి చూపిస్తూ, విశ్వాసి అంటే ఇలా ఉండాలి,
నీలో విశ్వాసం ఉంటే నేను గ్రంథస్థం అంటే బైబిల్ గ్రంథములు ఏ పద్ధతి అయితే వ్రాయించానో దాని ప్రకారంగా నీవు చెయ్యాలి అని బైబిల్ అయితే చెప్తాను. మరి చాలామంది ఏం చేస్తున్నారు, బైబిల్ చెప్పేది ఒకటి, వారు చేసేది ఒకటి. ఇందుకు కూడా కారణాలు లేకపోలేదు. ఏమిటనంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలనే ఎవరికి తోచినట్లుగా వారు అన్వయం చేసుకున్నటే ప్రధాన కారణంగా కనబడుతూ ఉంటుంది. ఎవరికి తోచినట్లుగా వారు అన్వయం చేసేసుకుంటున్నారు ఆ మాటలు. తద్వారా తప్పు పద్ధతిని అనుసరించడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి మనము అర్థం చేసుకునే విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు కయ్యూనును అతని అర్పణను అని ఉంది. కయ్యూను ఇచ్చిన అర్పణ అంగీకారంగా లేదు. ఎందుకంటే కొంత నేను నీకు వ్యవసాయం చేసే ఆలోచన ఇచ్చాను, నీ వ్యవసాయం చేస్తున్నప్పుడు భూమికి నేను ఆజ్ఞ ఇచ్చాను, చక్కని పంట పండింది, అందులో మంచి శ్రేష్టమైన ధాన్యాల్లో మరి గింజలు తప్పలని 2 రకాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆఖరణ గింజలు తప్పలు కలిసినవి కూడా వాళ్ళు పట్టేస్తూ ఉంటారు. అందులో కొన్ని తప్పలు స్పష్టంగా ఉంటాయి. అలా కాకుండా ఆ యొక్క ధాన్యాన్ని మరి బస్తాల్లోకి ఎత్తేటప్పుడు మొట్టమొదట శ్రేష్టమైనవి ఎత్తుతారు. మొదట మరి పొట్టుతో కలిసిపోయినవి ఎత్తరు. ఆఖరికి వచ్చే కొలది అవి ఇవి కలిపి ఎత్తుతూ ఉంటారు. అంటే మొట్టమొదటి శ్రేష్టమైన గింజలు కనబడతాయి, లాస్ట్కి వచ్చేసరికి పొల్లు గింజలు ఉంటాయి. ఇప్పుడు మొదటిది అనే దానిలో గింజలు కనబడతాయి, పొట్టు అనేది కనబడదు అసలు. అలాగనే ధాన్యంలో శ్రేష్టమైన గింజలు తీసుకువచ్చాడు అని అంటే ఒకవేళ తప్పు ఉండకపోనేమో. ఏమండి? అలా కాకుండా హేబేలును శ్రేష్టమైన వాటిలో కొన్ని అని కనబడుతుంది, మొదటివి కనబడుతుంది. అంటే మొట్టమొదటి వాడిగా ఎంచాడు దేవుడిని, ఆయన శ్రేష్ఠుడిగా ఎంచి తెచ్చాడు. ఈయన ఈ కయ్యను తన అర్పణలో ఏదో ఇచ్చేద్దాం అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. అది దేవుడు అంగీకరించాలి. ఈరోజున కూడా ఏదో ఇస్తున్నానులే అనుకుంటే ఒకవేళ నీవు ఇచ్చేది దేవునికి అంగీకారం కాదేమో. నీవు ఇచ్చేది దేవునికి అంగీకారం కాకపోతే అయ్యో వారికి శ్రమ అనే దానికి నీవు అర్హత కలిగి ఉంటావేమో కదా. అందుకని అంటున్నాడు, కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, అందుకని వారికి శ్రమ. కాబట్టి గమనించుకొని ఏది ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ రీతిగా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇదంతా కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆ ప్రకారంగా ఇచ్చుటలో లోపం లేకుండా నమ్మకమైన వారిగా ఇచ్చి శ్రమ నుండి తప్పించబడేవారుగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. 2వ వ్యక్తి దగ్గరికి వద్దాం. 2వ వ్యక్తి ఎవరు? బిలామును గురించి మనకి సంఖ్యాకాండంలో వ్రాయబడింది. బిలాము ప్రవక్త. ఈ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అని అంటే దేవుడు అన్నాడు, అతడు ఒకరిని శపిస్తే శపించబడతారు, అతడు ఒకరిని దీవిస్తే దీవించబడతారు అని చెప్పాడు. అంటే శాపము దీవెన తన నోటి నుండి వచ్చిన మాటల ద్వారా జరుగుతుంది. అంత గొప్ప ప్రవక్తగా వెలుగొందాడు. మరి ఈ బిలాముని గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి అంటున్నాడు. అంటే ఆరాటంతో పరిగెట్టాడంట బిలాం. దేనికి ఆరాటం? బహుమానము పొందాలని ఆరాటం అతనికి కలిగింది. ఈ ఆరాటముతో అతడు పరిగెట్టాడు. ఎప్పుడైతే తను ఆరాటముతో పరిగెట్టాడో అది తప్పు అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. ఇంతకీ దేనికి ఆరాటపడ్డాడు? బహుమానాన్ని. ఇంతకీ బహుమతి ఇస్తానన్న వ్యక్తి దేనికి ఇస్తానన్నాడు? కొంతమంది వస్తున్నారు, వాళ్ళని శపించు అంటున్నాడు ఆయన.
ఇంతగా కొంతమంది ఎవరు? దేవుని ప్రజలు. వారెవరు? ఆశీర్వాదం పొందినవారు. ఇది ఆల్రెడీ దేవుడు చెప్పాడు. తను అడిగాడు, అయ్యా మరి రాజుగారు రమ్మంటున్నాడు, వెళ్ళనా అంటే వద్దు అన్నాడు. ఎందుకనంటే ఆశీర్వదింపబడిన వారిని శపించడానికి రమ్మంటున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. మరి అప్పుడు సరే అన్న అతడు మరలా బహుమానాన్ని పెంచి రాజుగారు కబురు పంపిస్తే వెళ్ళడానికి ఇష్టపడటం మర్యాదేనా, మంచిదేనా? కాదు కదా. కానీ బహుమతిని ఆశించాడు. ఎక్కువ ఇస్తానని చెబుతూ ఉన్నాడు రాజుగారు. దాన్ని ఆశించి మరలా వెళ్ళనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళు, అయితే నేను చెప్పమన్నది చెప్పు అన్నాడు. కానీ దేవుని కోపం వచ్చినట్లుగా బైబిల్ చెప్పింది. దేవుడి కోపం వచ్చి దూతను పంపించాడు, కత్తిచ్చి ఖడ్గం ఇచ్చి, దానిలో చంపేసాయి బిలాముని. చూసారా? అంటే బహుమానాన్ని ఆశించి పరిగెట్టాడు. ఈ రోజున కూడా చాలామంది అక్కడికి వెళితే ఇంత బహుమానం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇంత బహుమానం వస్తుంది, వాళ్ళు ఇలాగేస్తారు, ఇలాగ క్యాల్కులేషన్ వేసుకుంటారు. అక్కడికి వెళ్ళాలి వద్దా, ఈ టైపులో వెళ్ళేవాడు ఉన్నారు. కానీ నేను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలి, వారిలో ఉన్న లోపాన్ని వాక్యం ద్వారా చూపించి వారు సరిదిద్దడానికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నవారు కనబడుతున్నారంటే తక్కువ మంది కనబడతారు. ఎక్కువ మంది బైబిల్ చెప్పింది అంత్యదినాలు వచ్చేసరికి ఎక్కువ మంది అబద్ధికులుగానే ఉంటారు అని. కాబట్టి తక్కువ మంది నేను రక్షణ వాక్యం ప్రకటించడానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. మరి ఎక్కువ మంది బహుమతులు ఆశించి వెళుతున్నారు. కాబట్టి ఎవరైతే దుర్లాభాన్ని అపేక్షించి బహుమతులు ఆశించి వెళుతూ ఉంటారో వారు బిలాము నడిచిన త్రోవలో నడుస్తున్నట్లు లెక్క అన్నమాట. అదే అంటున్నాడు ఇక్కడ, బిలాము నడిచిన తప్పు త్రోవ అన్నాడండి. ఏ త్రోవ అది? తప్పు త్రోవట, సరైన త్రోవ కాదు. బిలాము తప్పు త్రోవలో వెళ్ళాడు. ఆ తప్పు త్రోవలో ఈ రోజున అనేకులు నడుస్తున్నారు, అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. దయచేసి అలాంటి తప్పు త్రోవలో ఏ ఒక్కరు కూడా ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండకూడదని మనం చేస్తున్నాను. ఏమండి? ఎందుకంటే బిలాముని తర్వాత దేవుడు చాలా భయంకరంగా వర్ణించాడు. సోదిగాడైన బిలాము అన్నాడు. అలా మారిపోయాడు. మంచి ప్రవక్తగా వెలుగొందిన బిలాము సోదిగాడైపోయాడు, తర్వాత ఖడ్గం పాలైపోయాడు. కాబట్టి బిలాము నడిచిన త్రోవ తప్పుది. అయ్యో అలాగ కనుక మీరు కూడా నడిచారా, మీరు కూడా బిలాములాగా నశించిపోతారు, జాగ్రత్త అని ఎక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి సేవకులు అనబడిన వారు, ప్రవక్తలు అనబడిన వారు బిలాము త్రోవలో ఉండకుండా జాగ్రత్త పడమని దేవుడు చెబుతున్నాడు. మూడో వ్యక్తిని చూద్దాం. కోరహు అని చెప్పి చెప్తున్నాడు దేవుడు. ఎవరంటే వీళ్ళు కోరహు. వీరు కోరహు చేసినట్లు తిరస్కారము చేసి అని అన్నాడు. ఏంటట? తిరస్కారము చేసి నశించిరి అని అంటున్నాడు. కోరహు ఏ తిరస్కారం చేశాడు, ఎవరిని తిరస్కరించాడు అని మనం పరిశీలన చేస్తే ఇది కూడా సంఖ్యాకాండంలో వ్రాయబడింది. సంఖ్యాకాండంలో మనం చూస్తే మోషే మీద కోరహు, దాతాను, అబీరాం అనబడిన ముగ్గురు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ కోరహు. కోరహు తిరస్కారానికి కారణం ఏమిటి అంటే, మోషే అన్న సేవకుడు, మేము సేవకులం కదా, అతడు కూడా లేవి గోత్రుడే, యాజకుల వంశంలో ఉన్నవాడు. అంటే మోషే అయినా మేము చేయకూడదా అని ఉద్దేశంలోకి వచ్చేసాం. కాబట్టి మరికొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, తనతో పాటుగా వ్యతిరేకించాడు. మోషే నీవే కాదు, మేము కూడా సేవకులమే అని వ్యతిరేకించాడు, తృణీకరించాడు మోషేని. దేవుడు మోషేని తిరస్కరించిన కారణం చేత కోరహుని దేవుడు అంగీకరించాల. మోషేకి తెలిసి వెళ్ళాడు, అడుగుతున్నాడు,
ఎందుకు మీరు ఇలాగా వ్యతిరేకత చూపుతున్నారంటే, రండి మనం మాట్లాడుకుందామంటే రావడానికి ఇష్టపడలా. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఇష్టపడలా. దేవుడు కోపం వచ్చింది, సమాజాన్ని పోగు చేయి, నేను చూసుకుంటాను అన్నాడు. కోరహు కుటుంబాన్ని భూమి మింగివేసే పరిస్థితులు తీసుకొచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సినది ఏమిటంటే, దేవుడు ఏర్పరిచిన సేవకుల్ని ఎవరైనా కానీ తృణీకరిస్తే దేవుడు వారిని అంగీకరించడు. ఈ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల్ని తిరస్కరించడం చాలా ఎక్కువ అయిపోయారు. ఎందుకనంటే చాలామంది అనుకూలుగా ఉండడం నేర్చుకున్నారు. ప్రజలకు అనుకూలంగా, జనులకు అనుకూలంగా. ఎప్పుడైతే అనుకూలంగా ఉంటున్నారో కొంతమంది ప్రజలకు అనుకూలంగా లేకుండా దేవుని సువార్త ఉన్నట్టుగానే చెప్పాలి, ఒకరు లోబడితే దేవుడు ఒప్పుకోడు అనే ఉద్దేశంలో కొందరు ఉంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, అనుకూలముగా ఉన్నవారిని బట్టి కొందరు అనుకూలముగా లేని పరిస్థితిని బట్టి వ్యతిరేకించేవారు ఎక్కువ మంది అయిపోతున్నారు. మనకి పౌలు గారు చెప్పాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, వారికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకుందురు అని. అవును, చాలామంది అనుకూలులైన వారిని పోగు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు సత్య బోధకులను తిరస్కరిస్తూ ఉన్నారు. కొరవు తిరస్కరించింది ఇలాంటి వ్యక్తిని కాదు, దేవుని చేత ఎన్నుకొనిన మోషేని, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్న మోషేని దేవుడు ఒప్పుకోల. ఈరోజున కూడా ఒకవేళ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సేవకుల్ని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఈ కారణం చేత కావచ్చు, నీకెవరో అనుకూలుగా ఉండొచ్చు, నీకెవరో మంచి స్నేహితులుగా ఉండొచ్చు. నువ్వు ఏ కారణం చేత తిరస్కరించినా దేవుడు అంగీకరించడం. అదే ఇక్కడ చెప్తున్నాడు. కోరహు చేసినట్లు, కోరహు దేవుని చేత నియమింపబడిన సేవకుడిని తిరస్కరించినట్లు మీలో ఎవరైనా తిరస్కరిస్తారేమో జాగ్రత్త, తిరస్కరిస్తే నశించిపోతారు అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, కయీనులాగా లోపం కలిగి ఉండొద్దు, బిలాములాగా లోపంతో పనిచేయద్దు, కోరహులాగా దేవుడి చేత ఏర్పాటు చేసిన వారిని తిరస్కరించొద్దు. అలా చేస్తే ఇక్కడ అంటున్నాడు, వారికి శ్రమ. కయీనులాగా నడిచిన వారికి శ్రమ, బిలాములాగా పరిగెత్తిన వారికి శ్రమ, కోరహులాగా తిరస్కరించిన వారికి శ్రమ, నశించిపోతారు. అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి అలాంటి శ్రమ మీకెవరు కూడా తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు గమనించుకొని అలాంటి వాటికి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలని కోరుతూ ఎంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటించాను, విన్నారు. వినిన వాక్యంలో ఉన్న సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఎందువల్ల కయీను నీకు విరోధయ్యాడో, ఎందువల్ల బిలాము నీకు విరోధయ్యాడో, ఎందువల్ల కోరహు నీకు విరోధయ్యాడో, వారు చేసిన పనులేంటో క్లుప్తంగా నీ పిల్లలకు తెలియపరిచాను, విన్నారు. వినిన మాటలను మరింతగా పరిశీలించుకుని జ్ఞానంగా నడవడానికి అవకాశం దయచేయండి. ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా కోరహులాగా కాక, బిలాములాగా కాక, ఆయన కయీనులాగా కాక, ప్రతి ఒక్కరు కూడా తమ తమ విధానంలో జాగ్రత్త పడి నీకు ఇష్టలేని పిల్లలుగా, నీ మాటను లక్ష్యపెట్టే పిల్లలుగా, నీ మాటను అనుసరించి నడుచుకునే పిల్లలుగా ఉండునట్లుగా సహాయం చేయమని, వినిన వారందరినీ నీ దీవెనాశీర్వాదాలతో నింపమని యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.
ఆమేన్.